ఈ నెల్లూరుకు చెందిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ సంస్థ ఏదైతే రేవంత్ రెడ్డి గారికి ఈ వాహనం, ఈ ల్యాండ్ క్రూజర్ వాహనం ఎవరైతే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ బహుమతిగా గిఫ్ట్గా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిర్రో, గతంలో వారు ఎంపీగా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించిర్రో, అప్పుడు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ పేరు మీదనే ఉండే. మేము పదే పదే దీన్ని ప్రశ్నించేసరికి దారిని వారి సోదరుడు అనుముల కొండలరెడ్డి గారి పేరుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీన్ని ఎన్నోసార్లు కూడా క్వశ్చన్ చేసినాం, మరి ఎందుకో సమాధానం చెప్పారు. ఒకటి కాదు, రెండు కాదు, రాష్ట్రం ఇంకా 2 సంవత్సరాల పాలన కూడా పూర్తి కాలేదు. రేపో మాపో ఎప్పుడో సంబరాలు చేసుకోవడానికి కూడా ఆడిటోరియంలు వెతుక్కుంటున్నారు. కానీ 2 సంవత్సరాల పూర్తి కాకముందే ఎన్ని కాంట్రాక్టులో చూడండి. న్యూ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఎట్ కొడంగల్ 145 కోట్ల కాంట్రాక్టు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి. పరిగి నుంచి వికారాబాద్కు రోడ్లు వేయడానికి 185 కోట్లు ఇదే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి.